ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇక వినాయకుడిని అయితే 5 రోజులు పెట్టుకున్నాము. ఇక నైవేద్యాలు అయితే చేసినాము. ఇక నైవేద్యాలు పెట్టినాము చూడండి దేవుని ముందల. ఇంకా నిమజ్జనానికి టైం అయింది. ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్తాము. చెరువు కట్ట మీద తీసుకుపోయినాక మళ్ళీ కొన్ని వీడియోలు అవి అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ రోజు నుంచి 5వ రోజు వరకు ఇంట్లో నీసు వస్తువులు కలవకుండా మంచిగా నిత్య పూజలతోటి మన దైవపూర్వకంగా నమస్కరించి దేవుణ్ణి అయితే మంచిగా మొక్కినాము. ఇది పులిహోర చేసి నైవేద్యం పెట్టే దేవుని ముందల. ఇంకా దేవునికి అయితే అన్ని పూజ నియమాలతో చేసి అన్ని పెట్టేసినాము. ఇక తర్వాత దేవుడైతే చల్లగా చూడాలని మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా పెట్టుకుంటానని మొక్కి కోరుకొని ఇంకా లేపుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా లేపాలి, ఇంకా టైం అయిపోయింది. ఇంకా అతికే ఎక్కువ టైం అయిపోతే చిన్న వినాయకుడు కదా ఫ్రెండ్స్, మా దగ్గర అయితే చిన్న వినాయకుడు కదా, అందుకే మేము బుజ్జి వినాయకుని బుజ్జిగా తీసుకెళ్ళి బుజ్జిగా మేము అక్కడ నిమజ్జనం జరిపి వస్తాం ఫ్రెండ్స్. నిమజ్జనానికి అయితే లేవడానికి అవుతుంది ఫ్రెండ్స్. చెరువు కట్ట మీదకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చెరువు కట్ట మీద పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఆరతి ఇచ్చేసినాము. ఆరతి అయిపోయింది. కొబ్బరికాయ వచ్చేసి లేపుతున్నాం. లేపైతే ఇంకా నిమజ్జనానికి లోపలికి తీసుకెళ్తున్నాం. పెద్ద వీడియో తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పద్ధతిగా అక్కడికి పోయినా కూడా మంచిగా కొబ్బరికాయ చేసిన తర్వాత లోపలికి నేను చేసే చెర్లోకి పోయేటప్పుడు కూడా మనం ఇక్కడ ముఖం పెట్టుకొని కొంచెం కొంతమంది ఇతరులు చెరుకు ముఖం చేసి లోపలికి తీస్తారు. అలా కనిపిస్తుంది. చూడండి తిప్పుతాను. కొండి కొంచెం గిట్సాడు కొండి తిప్పు ఒక మాట చేయాలి, మన దగ్గర చేసుకోవాలి. వెళ్ళావు కొండి ఇంకొంచెం కొండి. 5 సార్లు నుంచి 4 సార్లు నుంచి 5 సార్లు లోపలికి తిప్పాలి. అక్కడ నదులలో అక్కడ నదులలో లోపలికి పెట్టేసి వదిలేసి జై కొబ్బరికాయ గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ కొట్టిన చూడండి. కొబ్బరికాయ కొట్టిన మంచిగా తల్లి అయితే గుడి వలిగింది. నా దృష్టిలో ఇల్లు కట్టాలనుకుంటున్నా. దేవుడి అయితే గుడి అయితే వలిగింది. కొద్దిగా అంతా గంగమ్మ తల్లి శుభం.